భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్లో జరుగుతున్నటువంటి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో ఇండియాకు 340 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది ఆస్ట్రేలియా. 9 వికెట్ల నష్టానికి 228 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి ఈరోజు అంటే 5వ రోజు ఉదయం బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా టైలెండర్ బ్యాటర్లు నాథన్ లయన్, బోలాండో ఇద్దరు కలిసి నేడు మరొక 6 పరుగులు జోడించి ఆ చివరి వికెట్ను కోల్పోయింది. నిన్న 41 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచినటువంటి నాథన్ లయన్ నేడు తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. నిన్నటి మరో ఓవర్ నైట్ బ్యాటర్ బోలాండో నేడు మరో 5 పరుగులు సాధించాడు. మొత్తంగా చూసినట్లయితే ఈరోజు అంటే 5వ రోజు ఉదయం ఆస్ట్రేలియా మరొక 10 బాల్స్ ఆడటం జరిగింది. సో ఈ 10 బాల్స్లలో 6 పరుగులు జోడించారు. అందులో 1 పరుగు ఎక్స్ట్రాగా వస్తే ఒక 5 పరుగులని బోలాండో సాధించడం జరిగింది. సో బోలాండో నిన్న 65 బంతులు ఎదుర్కొని 10 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు కదా. నేడు బోలాండో మరొక 9 బంతులు ఎదుర్కొని 5 పరుగులు జోడించాడు. సో మొత్తంగా చూసినట్లయితే ఆస్ట్రేలియా తన సెకండ్ ఇన్నింగ్స్లో 83.4 ఓవర్లలో 234 పరుగులకు ఆల్అవుట్ అయింది. సో బుమ్రా మరోసారి రాణించి 5 వికెట్ల ప్రదర్శన చేయడం జరిగింది. సో ఈ టెస్ట్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులు చేయగా ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులు చేసింది. సో మొత్తంగా చూసినట్టయితే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ చలవతోటి ఇండియా 369 పరుగులు చేసి ఫాలోన్ గండం నుంచి గట్టెక్కిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో 83.4 ఓవర్లలో 234 పరుగులకు ఆల్అవుట్ కాగా ఇండియా ముందు 340 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది ఆస్ట్రేలియా. మరి ఈ విజయ లక్ష్యాన్ని ఇండియా సాధించి చరిత్ర సృష్టిస్తుందా, లేకపోతే పట్టుదలతోటి ఆడి కనీసం ఈ మ్యాచ్ను డ్రా చేసుకుంటుందా, లేకపోతే యథావిధిగా భారత టాప్ ఆర్డర్స్ చేతులెత్తేసి ఈ మ్యాచ్ను మరి ఆస్ట్రేలియాకు సమర్పిస్తారో చూడాలి. గత ఆస్ట్రేలియా పర్యటనలో అంటే 2020 సంవత్సరంలో జరిగినటువంటి ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియా బ్రిస్బేన్లో జరిగినటువంటి గబ్బా టెస్ట్ మ్యాచ్లో 329 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ స్ఫూర్తితోటి ఈరోజు భారత బ్యాటర్లు కనుక చెలరేగితే ఖచ్చితంగా ఇండియా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక రోజు మొత్తం కూడా ఆట మిగిలి ఉంది. దాదాపుగా 90 ఓవర్లు 95 ఓవర్లు కూడా ఆటను ఒకవేళ రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటే మరొక గంట సేపు పొడిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఇండియన్ బ్యాటర్స్ ముఖ్యంగా టాప్ ఆర్డర్స్ ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఇద్దరు అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అయినా కనీసము మరి పోరాట పటిమ చూపించి వాళ్ళు రాణిస్తే మాత్రము ఈ మ్యాచ్లో విజయం సాధించడం అంత కష్టమేమీ కాదనేది నా అభిప్రాయము. డ్రా చేసుకోవచ్చు కనీసము. సో మరి అప్పుడు అంటే 2021లో బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో సాధించినటువంటి విజయము ఆ విజయం తాలూకు జ్ఞాపకాలు మనకి ఇంకా మిగిలి ఉన్నాయి. అప్పట్లో హేమాహేమి బ్యాటర్లు ఎవరు లేకపోయినప్పటికీ అంటే విరాట్ కోహ్లీతో సహా కొంతమంది సీనియర్ ఆటగాళ్ళు లేకపోయినప్పటికీ ఇండియా అప్పట్లో విజయం సాధించడం జరిగింది. శుభ్మన్ గిల్ అప్పుడు 91 పరుగులు, ఆ తర్వాత రిషబ్ పంత్ ముఖ్యంగా రిషబ్ పంత్ అత్యంత కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. 138 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్సర్ తోటి 89 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిండు అప్పుడు రిషబ్ పంత్. మరి రిషబ్ పంత్ మళ్ళీ ఈరోజు కూడా ఆడబోతున్నాడు కాబట్టి ఆ స్ఫూర్తితోటి ఈరోజు రిషబ్ పంత్ ఆడి ఇండియాకు విజయాన్ని సాధించేటటువంటి ఇన్నింగ్స్లో ఆడతాడేమో చూడాలి. ఖచ్చితంగా బాకీ ఉన్నారు రిషబ్ పంత్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, ఆ తర్వాత రోహిత్ శర్మ కానీ ఈ సిరీస్ మొత్తంలో. సో అఫ్కోర్స్ మనకి విరాట్ కోహ్లీ ఒక సెంచరీ సాధించినప్పటికీ అది అంత కీలకమైనటువంటి సమయంలో చేసిన సెంచరీ ఏమీ కాదు. సో కాబట్టి ఇప్పుడు నిలబడి ఇండియాకి విజయాన్ని అందించాల్సినటువంటి అవసరము ఈ సీనియర్ల పైన ఉన్నది. కాబట్టి మరి వీళ్ళు ఈరోజు ఏం చేస్తారో చూడాలి. సో ఆటకు ఈరోజు చివరి రోజు 5వ రోజు. సో ఇండియా విజయ లక్ష్యం 340 పరుగులు. ప్రస్తుతము రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ వీరిద్దరు కూడా ఓపెనింగ్ జోడీ బ్యాటింగ్ చేస్తుంది. 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది ప్రస్తుతం ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో. తొందర ఏమీ లేదు. ఫస్ట్ సెషన్ మొత్తం కూడా నిమ్మలంగా ఓవర్కి 2 పరుగులు చొప్పున ఆడుకున్నా పర్వాలేదు, కానీ వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడి ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు అలసిపోయిన తర్వాత బ్యాటింగ్కు అనుకూలించేటటువంటి క్రమం ఉన్నట్లయితే టార్గెట్ను ఛేదించడానికి రెండవ సెషన్ నుంచి భారత బ్యాటర్లు ప్రయత్నించాలి. సో మరి చూద్దాము. ఇది భారత బ్యాటర్లకు ముఖ్యంగా టాప్ ఆర్డర్కు అసలు సిసలైనటువంటి టెస్ట్. మరి ఈ టెస్టులో వాళ్ళు ఫెయిల్ అవుతారా సక్సెస్ అవుతారా అనేది ఈరోజు మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినటువంటి రోహిత్ శర్మ ఒక్కొక్క పరుగు చేయడానికి ఆపసోపాలు పడుతుండు. ఎందుకంటే రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్లో లేడు కాబట్టి గట్టి పట్టుదలతోటి క్రీజ్లో నిలదొక్కునేందుకే ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ పర్వాలేదు,
బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు ఇనిషియల్గా చూసినట్లయితే. రోహిత్ శర్మ మాత్రము ఆపసోపాలు పడుతుండు. ఏదేమైనప్పటికీ 100% తాను ఫామ్లోకి రావడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది రోహిత్ శర్మ. మరి ఈరోజు ఈ మ్యాచ్ ఫలితం ఏమవుతుందో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.